నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం మనకి లైవ్‌లో అందుబాటులో ఉన్నారు ఏపీసీసీ సీనియర్ నాయకులు, ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి గారు. నమస్తే తులసిరెడ్డి గారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిన్న నర్సీపట్నం పోరుబాట పట్టారో, మెడికల్ కాలేజీల అంశంపై కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని అనుసరిస్తోందని దాన్ని నిరసిస్తూ ఆయన పోరుబాట పట్టారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీ ఎక్కడైతే నిర్మాణ దశలో ఉందో అక్కడికి వెళ్ళారు. విశాఖపట్నం నుంచి ఆయన నేరుగా రోడ్డు మార్గం ద్వారా వచ్చారు. అక్కడ ఏదైతే ఉత్తరాంధ్రలో 2024లో జరిగిన ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన వైఎస్ఆర్సీపీ నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన మాత్రం పబ్లిక్ నుంచి మంచి ఆదరణ వచ్చింది అనుకోవచ్చు. మీరేం చెప్తారు? ఇప్పుడు ఈ మెడికల్ కాలేజ్ అంశం ఇది జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడుకి సంబంధించిన అంశం కాదు. ఇది టీడీపీకి, వైకాపాకు సంబంధించిన అంశం కాదు. ఇది పేద విద్యార్థులకు, ప్రతిభ కలిగిన విద్యార్థులకు, రోగులకు సంబంధించినటువంటి వ్యవహారం. ఆయన పోరుబాట పట్టక ముందే ఫస్ట్ పులివెందుల మెడికల్ కళాశాలను సందర్శించింది నేను, పులివెందుల కాంగ్రెస్ కమిటీ వాళ్ళము. మేము పోయి ముందు దాన్ని ఇష్యూ చేసిన తర్వాత వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఫస్ట్ పోరుబాట ప్రారంభించింది మేము, జగన్మోహన్ రెడ్డి కాదు. సరే, ఆయనకు వచ్చేసి పేపర్ ఉంది కాబట్టి, మీడియా ఉంది కాబట్టి ఆయన ప్రోగ్రామ్ కు కొంత ఎక్కువ కవరేజ్ ఉండొచ్చు. కానీ ఫస్ట్ స్టార్ట్ చేసింది తులసిరెడ్డి, కాంగ్రెస్ వాళ్ళు, పులివెందుల కాంగ్రెస్ కమిటీ వాళ్ళు దీని మీద. సరే, ఫండమెంటల్ గా ఇక్కడ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ పరంగా 4 అంశాల మీద వ్యతిరేకిస్తా ఉన్నాం. ఒకటి, ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయడం ద్వారా నంబర్ 1 పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు. దట్ ఈస్ నంబర్ 1. అందుకోసం వ్యతిరేకిస్తున్నాం. రెండవది, ప్రతిభకు పాడే కట్టడం అవుతుంది. కాబట్టి ప్రతిభను గోరి కట్టడమే. వీడు ఎందుకంటే డబ్బు ఉండే వాళ్ళకి ఇస్తారు. మూడవది, పేద రోగులకు ఉచిత వైద్యం లభించదు సంబంధిత ఆసుపత్రుల్లో. కాబట్టి ఒకటేమో విద్యార్థులకు సంబంధించి, రెండేమో రోగులకు సంబంధించి ఉచిత వైద్యం లభించదు. నాలుగవది, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఆశయాలకు ఇది పూర్తి వ్యతిరేకం. ఆయన క్యాపిటేషన్ ఫీజును, వైద్య విద్యను ప్రైవేట్ పరం చేస్తానని ఆయన టూత్ అండ్ నెయిల్ వ్యతిరేకించినారు ఎన్టీఆర్. కాబట్టి ఈ 4 కారణాల చేత మేము ప్రస్తుతము చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైద్య కళాశాలను 10ంటిని పులివెందులు సహా 10 వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేస్తూ 9/9/2025 జారీ చేసిన 590 జీవోను వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఉపసంహరించుకోవాలి, లేకుంటే కూటమి ప్రభుత్వం పతనము దీంతోనే స్టార్ట్ అవుతుందని చెప్పేసి మా అభిప్రాయం. అయితే ఇక్కడ ప్రభుత్వం చెప్పేది ప్రైవేట్ పరం చేయట్లేదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మాత్రమే, దీంట్లో ప్రభుత్వం కూడా పార్ట్నర్ అయి ఉంటుంది అనేది ఏపీ ప్రభుత్వం చెప్తోంది. ఇది ప్రైవేటైజేషన్ కు ముద్దు పేరు పిపిపి మోడల్. ప్రైవేటైజేషన్ కు ముద్దు పేరు. అమ్మను మమ్మీ అన్నట్లు, నాన్నను డాడీ అన్నట్లు, కుక్కను సునకం అన్నట్లు, నక్కను జంబూకం అన్నట్లు ప్రైవేటైజేషన్ కు మారు పేరే పిపిపి. ఏం అవసరం వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ పులివెందుల మెడికల్ కళాశాల తీసుకున్నాం. దీనికి ఎస్టిమేట్ వాల్యూ 500 కోట్ల రూపాయలు. ఇప్పటికి ఖర్చు పెట్టింది అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 12/6/2024 నాటికి ఖర్చు పెట్టింది 400 కోట్ల రూపాయలు. 500 కోట్ల గాను 400 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అక్కడ 4 ఐటమ్స్. ఒకటి, ఆసుపత్రికి సంబంధించి భవనాలు 100% పూర్తయినాయి. నర్సింగ్ కళాశాలకు సంబంధించి భవనాలు 100% పూర్తయినాయి. వైద్య కళాశాలకు సంబంధించి భవనాలు 60% పూర్తయినాయి. మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్వార్టర్స్ 60% పూర్తయినాయి. ఆసుపత్రి 100% అయిపోయింది. నర్సింగ్ కాలేజీ శాంక్షన్ కాలే, కానీ భవనాలు పూర్తయినాయి. కాబట్టి 50 మందికి ఎంబీబీఎస్ విద్యార్థులకు నర్సింగ్ కళాశాలలో క్లాసులు నిర్వహించవచ్చు. ఆసుపత్రి పూర్తయిన ఉద్దేశంతోనే నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు పులివెందులకు వచ్చి అక్కడ దాన్ని పరిశీలించి ఇక్కడ మెడికల్ కళాశాల ప్రారంభించవచ్చనే నిర్ణయానికి వచ్చి 2024-25కు 50 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించారు. వాళ్ళందరూ వచ్చి చూసే, అంటే వాళ్ళు తెలియలేని వాళ్ళ
కానీ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము, మేము ఏమి ఆ యొక్క 50 మందికి మేము క్లాస్ నిర్వహించలేము, మాకు ఫ్యాకల్టీ లేదు, మాకు వసతి సౌకర్యం లేదని చెప్పేసి వీళ్ళు మాకు వద్దు అని చెప్పేసి లేఖ రాశారు. ఇది మెడకాయ మీద తలకాయ ఉండే ఏ ప్రభుత్వం కూడా నేషనల్ మెడికల్ కమిషన్ శాంక్షన్ చేస్తే వద్దని ఎవరు చెప్పరు. మాకు ఇంకా అడిషనల్ గా కావాలా, 50 చాలవు, 100 కావాలా, 150 కావాలా, దాని కెపాసిటీ 150 అని అడగాల్సింది పోనిచ్చి మాకు 50 MBBS సీట్లు వద్దని వీళ్ళు అధికారంలోకి వస్తారని లేఖ రాశారు. అంటే అప్పటికే వీళ్ళు ఈ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అందువలన నేషనల్ మెడికల్ కమిషన్ మిగతా కాలేజీల కంటే MBBS సీట్లు అలాట్ కాలే, కానీ పులివెందుల అలాట్ అయిపోయింది. వాళ్ళు వచ్చి చూసి తర్వాత ఒక 100 కోట్లు ఖర్చు పెడితే ఈ సంవత్సరం లోపల సర్వాంగ సుందరంగా అయిపోయింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ఎంత? 3,22,00,000 రూపాయలు, 3,22,000 కోట్ల రూపాయలు. ఓన్లీ 25-26కే రాష్ట్ర బడ్జెట్ 3,22,000 కోట్ల రూపాయలు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే గతి లేదా ఈ ప్రభుత్వానికి, దద్దమ్మ ప్రభుత్వానికి, చేతగాని ప్రభుత్వానికి? ఆఫ్టర్ ఆల్ 100 కోట్లు ఎంత? 3,22,000 కోట్ల రూపాయలు ఒక్క వార్షిక బడ్జెట్ లో. దట్టు ఆల్రెడీ నాబార్డు వచ్చేసి ఫైనాన్స్ కు లింక్ చేసింది. ఈ 10 కాలేజీలకు ఇంక్లూడింగ్ పులివెందులకు నాబార్డు వచ్చేసి మేము సహాయం చేస్తామని చెప్పేసి నాబార్డు ఆల్రెడీ ఎంఓయూ చేసుకున్నది, డబ్బులు కూడా పంపిస్తా ఉంది. ఈవెన్ రాష్ట్ర బడ్జెట్లు కూడా అవసరం లేకుండా నాబార్డు వచ్చేసి రెడీగా ముందుకు వచ్చింది, అగ్రిమెంట్ కూడా అయిపోయింది. నాబార్డు డబ్బు ఇస్తానటప్పుడు ఈ ఒక మెడికల్ కాలేజీకి 100 కోట్లు, మిగతా 10 మొత్తం చూసుకున్నా 5,000 కోట్లు ఆల్రెడీ డబ్బులు వాళ్ళు ఇస్తామంటే, ఏ ప్రభుత్వమైనా వేరే ఉద్దేశం లేకుంటే ఇక్కడ డబ్బులు లేవని కదా మీరు చెప్పేది. డబ్బులకు నాబార్డు వచ్చేసి లింక్ ఉంది. రెండవది రాష్ట్ర వార్షిక బడ్జెట్ 3,22,000 కోట్లు. కాబట్టి డబ్బు లేదు అనేది ఇష్యూనే కాదు, ఇక్కడ కమిషన్ల కక్కుర్తి, ప్రైవేట్ పరం చేసి వాళ్ళ నుండి కమిషన్లు తీసుకున్న దానికి కక్కుర్తి. ఎందుకు కమిషన్ల కక్కుర్తి అంటున్నా అంటే, పులివెందుల మెడికల్ కళాశాల ఆ ఆవరణలో, ఆ ప్రాంతంలో ఎకరా 2 కోట్ల రూపాయల పైన విలువ చేస్తుంది భూమి. ఎకరా 2 కోట్ల పైన, ఆడ 50 ఎకరాలు అంటే భూమి విలువే 100 కోట్ల రూపాయలు. కానీ ఈ ప్రభుత్వం ప్రైవేటులకు ఎంతకి ఇస్తా ఉంది? ఎకరా 100 రూపాయలు. ఎకరా 100 రూపాయలకు 2 కోట్ల విలువ చేసే భూమిని 100 రూపాయలకు 60 సంవత్సరాలకు ఇస్తుందంట. అంటే 50 ఎకరాలను, అంటే 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కేవలము 5,000 రూపాయలకు ప్రైవేట్ వాళ్ళకు దారాదత్తం చేస్తుంది. అంటే శ్రీకృష్ణ తులాభారంలో ఒక పద్యం ఉంది, భూమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 12/6/2024 నాటికి ఖర్చు పెట్టింది 400 కోట్ల రూపాయలు. 500 కోట్లకు గాను 400 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అక్కడ 4 ఐటమ్స్. ఒకటి ఆసుపత్రి, ఆసుపత్రికి సంబంధించి భవనాలు 100% పూర్తయినాయి. నర్సింగ్ కళాశాలకు సంబంధించి భవనాలు 100% పూర్తయినాయి. వైద్య కళాశాలకు సంబంధించి భవనాలు 60% పూర్తయినాయి. మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్వార్టర్స్ 60% పూర్తయినాయి. ఆసుపత్రి 100% అయిపోయింది. నర్సింగ్ కళాశాల, నర్సింగ్ కాలేజీ శాంక్షన్ కాలే, కానీ భవనాలు పూర్తయినాయి. కాబట్టి 50 మందికి MBBS విద్యార్థులకు నర్సింగ్ కళాశాలలో క్లాసులు నిర్వహించవచ్చు. ఆసుపత్రి పూర్తయిన ఉద్దేశంతోనే నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు పులివెందులకు వచ్చి అక్కడ దాన్ని పరిశీలించి ఇక్కడ మెడికల్ కళాశాల ప్రారంభించవచ్చని నిర్ణయానికి వచ్చి 2024-25కు 50 MBBS సీట్లు కేటాయించారు. వాళ్ళందరూ వచ్చి చూసే, అంటే వాళ్ళు తెలియలేని వాళ్ళ. కానీ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము, మేము ఏమి ఆ యొక్క 50 మందికి మేము క్లాస్ నిర్వహించలేము, మాకు ఫ్యాకల్టీ లేదు, మాకు వసతి సౌకర్యం లేదని చెప్పేసి వీళ్ళు మాకు వద్దు అని చెప్పేసి లేఖ రాశారు. ఇది మెడకాయ మీద తలకాయ ఉండే ఏ ప్రభుత్వం కూడా నేషనల్ మెడికల్ కమిషన్ శాంక్షన్ చేస్తే వద్దని ఎవరు చెప్పరు. మాకు ఇంకా అడిషనల్ గా కావాలా, 50 చాలవు, 100 కావాలా, 150 కావాలా, దాని కెపాసిటీ 150 అని అడగాల్సింది పోనిచ్చి మాకు 50 MBBS సీట్లు వద్దని వీళ్ళు అధికారంలోకి వస్తారని లేఖ రాశారు. అంటే అప్పటికే వీళ్ళు ఈ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అందువలన నేషనల్ మెడికల్ కమిషన్ మిగతా కాలేజీల కంటే MBBS సీట్లు అలాట్ కాలే, కానీ పులివెందుల అలాట్ అయిపోయింది. వాళ్ళు వచ్చి చూసి తర్వాత ఒక 100 కోట్లు ఖర్చు పెడితే ఈ సంవత్సరం లోపల సర్వాంగ సుందరంగా అయిపోయింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ఎంత? 3,22,00,000 రూపాయలు,
3,22,000 కోట్ల రూపాయలు. ఓన్లీ 25-26కే రాష్ట్ర బడ్జెట్ 3,22,000 కోట్ల రూపాయల్లో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే గతి లేదా ఈ ప్రభుత్వానికి, దద్దమ్మ ప్రభుత్వానికి, చేతగాని ప్రభుత్వానికి? ఆఫ్టర్ ఆల్ 100 కోట్లు ఎంత? 3,22,000 కోట్ల రూపాయలు ఒక్క వార్షిక బడ్జెట్ లో. దట్టు ఆల్రెడీ నాబార్డు వచ్చేసి ఫైనాన్స్ కు లింక్ చేసింది. ఈ 10 కాలేజీలకు ఇంక్లూడింగ్ పులివెందులకు నాబార్డు వచ్చేసి మేము సహాయం చేస్తామని చెప్పేసి నాబార్డు ఆల్రెడీ ఎంఓయూ చేసుకున్నది, డబ్బులు కూడా పంపిస్తా ఉంది. ఈవెన్ రాష్ట్ర బడ్జెట్లు కూడా అవసరం లేకుండా నాబార్డు వచ్చేసి రెడీగా ముందుకు వచ్చింది, అగ్రిమెంట్ కూడా అయిపోయింది. నాబార్డు డబ్బు ఇస్తానటప్పుడు ఈ ఒక మెడికల్ కాలేజీకి 100 కోట్లు, మిగతా 10 మొత్తం చూసుకున్నా 5,000 కోట్లు ఆల్రెడీ డబ్బులు వాళ్ళు ఇస్తామంటే, ఏ ప్రభుత్వమైనా వేరే ఉద్దేశం లేకుంటే ఇక్కడ డబ్బులు లేవని కదా మీరు చెప్పేది. డబ్బులకు నాబార్డు వచ్చేసి లింక్ ఉంది. రెండవది రాష్ట్ర వార్షిక బడ్జెట్ 3,22,000 కోట్లు. కాబట్టి డబ్బు లేదు అనేది ఇష్యూనే కాదు. ఇక్కడ కమిషన్ల కక్కుర్తి, ప్రైవేట్ పరం చేసి వాళ్ళ నుండి కమిషన్లు తీసుకున్న దానికి కక్కుర్తి. ఎందుకు కమిషన్ల కక్కుర్తి అంటున్నా అంటే, పులివెందుల మెడికల్ కళాశాల ఆవరణలో ఆ ప్రాంతంలో ఎకరా 2 కోట్ల రూపాయల పైన విలువ చేస్తుంది భూమి. ఎకరా 2 కోట్ల పైన, ఆడ 50 ఎకరాలు అంటే భూమి విలువే 100 కోట్ల రూపాయలు. కానీ ఈ ప్రభుత్వం ప్రైవేటులకు ఎంతకి ఇస్తా ఉంది? ఎకరా 100 రూపాయలు. ఎకరా 100 రూపాయలకు 2 కోట్ల విలువ చేసే భూమిని 100 రూపాయలకు 60 సంవత్సరాలకు ఇస్తుందంట. అంటే 50 ఎకరాలను అంటే 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కేవలము 5,000 రూపాయలకు ప్రైవేట్ వాళ్ళకు దారాదత్తం చేస్తుంది. అంటే శ్రీకృష్ణ తులాభారంలో ఒక పద్యం ఉంది, భలే మంచి చౌక బేరము అని చెప్పేసి. ఆ విధంగా వచ్చేసి 100 కోట్ల రూపాయలు విలువ చేసే 50 ఎకరాల కాస్ట్లీ భూమిని ఎకరాకు 100 రూపాయల చొప్పున 50 ఎకరాలను 5,000 రూపాయలకు 60 సంవత్సరాలకు ఇస్తూ 400 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన బిల్డింగ్స్, భూమి ప్లస్ బిల్డింగ్స్, దానికి మా దగ్గర 100 కోట్ల డబ్బు లేదని చెప్పేసి ఈ యొక్క కమిషన్ల కక్కుర్తి కోసం గడ్డి తినడం జరిగింది. ఇది 100% కమిషన్ల కక్కుర్తి. నిధులు లేని కారణం కాదు, వేరే కారణమే కాదు. ప్రభుత్వమే కడితే డబ్బులు రావు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.